హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్యూ ఆఫీషియల్. మనం అయితే ఇప్పుడు ఇస్కాన్ దగ్గర ఉన్నాము. నేను నేతన్ గడ ముదిగడ అయితే వెళ్ళాము అనమాట. ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడైతే మన ఇస్కాన్ అయితే వచ్చింది. అదే 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 చెప్పులు బాగా చెప్పులు లేవు మనకి. సెల్ చేసుకోరే బాగా బాగానే ఉన్నాయి. నువ్వే కదా చెప్పులు తప్పకి వెళ్తాను. ఇప్పుడు ఎవరో ఆడ నమ్మచ్చు ఫస్ట్ నేను నమ్మదాం. నువ్వు మంత్రాల మ్యాజిక్లు చేస్తున్నావు. అరే కింద చూడు. మనకి ఇస్కాన్ అంటే గుర్తొచ్చేది కృష్ణుడే కదా. ఫుల్గా అయితే లైటింగ్స్ అయితే నింపేశారు. రాజమండ్రి అయితే కలకల ఆడిపోతుంది అనమాట. అసలు ఈ వీడియో పోస్ట్ చేయాలని చాలా రోజు నుంచి అనుకుంటున్నాను. డ్యూ టు ద కబడ్డీ రీజన్స్. కబడ్డీకి వెళ్తున్నాను కదా, అందుకని చెప్పేసి పోస్ట్ చేయలేకపోతాను. మీరు చూస్తున్నట్టయితే ఇస్కాన్కి ఇంతలా చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. సడన్గా అయితే ఇస్కాన్కి అయితే వచ్చాము మేము అందరం. నేతన్ ఆడ మ్యాజిక్ తో స్టార్ట్ చేస్తున్నాడు. అన్నాలు కూడా ప్రసాదం పెడతారు కావాలండి. ప్రసాదాల్లో పెడతారు. ఏంటంటే తినచ్చు. తిందామా మిక్సరీ సాయిరా. నువ్వే నీ పేరే నెంబర్ 1 బుల్షిట్ గాయ్ ఇన్ అవర్ గ్యాంగ్. వీడి వల్ల పోలీసులు బండి దాన్ని ఆయించుకోపోయారు. వీడి కోసం వెళ్తే వచ్చి అలా ఎక్కువ జనాలు అయితే వచ్చారు. ఏమని చెప్పలేం, ఎందుకంటే వాయిస్ రికార్డ్ అవుతుంది. సాంగ్ ఏదైనా అవుతున్నా నువ్వే వెళ్తావు లాగ్ లో. అదే బూచడే తీరమన్నాడు. అదే వద్దు ఐసిందంటే ఇప్పుడు జ్వరం వచ్చిందన్నదా. చెప్పులు పోయినా మధు మొగం చూపించారే. ముందు చెప్పులు ఇస్తాను లోపల ఉందా. లోపలికి అయితే అదే విఐపీ కాదు విఐపీ ఏం కాదు. 37 అలా ఉండదు. మనకు మెయిన్గా ఇస్కాన్ మొత్తం పాటలు అంతా పెట్టేశారనమాట. మన నేతలు గారు చూసారా థమ్స్అప్ అయితే చెప్తున్నాడు. అండ్ మళ్ళీ లోపలికి ఎంట్రన్స్ అయితే అయిపోతున్నాము. ఎంట్రన్స్ అయిన తర్వాత చాలా వరకు పైకి వెళ్ళినప్పుడు అయితే వీడియోస్ తీయలేదు. అది చూస్తాం కదా, లైటింగ్స్ అయితే అందరు కూడా సరే చెప్పాను కదా. పెయింటింగ్స్ కొత్త అయితే వేశారు. ఇటేమో చెరుకు మిషన్ అన్నీ ఉంది. ఇటుపై గోశాల ఉంది. చాలా మంది తెలుసు ఉన్న వాళ్ళు. అండ్ ఇక్కడికి వచ్చి గోశాలకు అయితే వెళ్ళమంటారు. అండ్ పైకి వెళ్ళడానికి అయితే వేరే దారి అయితే ఉందంట, దాని నుంచి అయితే వెళ్ళాము. తీయలేదు. నేను చూస్తాను కదా, ప్రతిదీ ఇస్కాన్ అయితే కృష్ణుడు భక్తురాలు ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫుల్గా లైటింగ్స్ అయితే ఎంత నీట్గా అయితే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే పింక్ అయితే వేసారు, ఫస్ట్ బ్లూ ఉండేది అనమాట. ఇదంతా పెయింటింగ్ అయితే మనకు పైన చూస్తే కృష్ణుడు కూడా ఉన్నాడు. సినిమాటిక్ షాట్ అయితే తీసాము. నేను అతను అయితే సినిమాటిక్ షాట్ ఆడు తీరా అన్నాడు, అది తీసాను. అండ్ తర్వాత ట్రై చేసాం అనమాట. తీసాడు. అండ్ ఏది బాగుందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అంటే సాంగ్లు వచ్చేస్తున్నాయి వెనక నుంచి, దాని వల్ల వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే మనం అంతా బ్యాక్ సైడ్ లైటింగ్ ఇస్కాన్. నాకు ఈ ఐడియా రాలేదు, నేతగాడు ఇచ్చిన ఐడియా. నేతన్ బాయ్ ఫౌంటైన్ బాగుంది. అంతా లైటింగ్ కదిలిపోయింది అప్పుడు. అదే పైన చూడండి నేతన్. పైన
చూసాను లేదు అవర్లా అది కాదు పర్ఫెక్ట్ గా రావట్లేదా. అండ్ ఇందాక చెప్పాను కదా కృష్ణుడు అని చెప్పేసి జూమ్ చేసి అండ్ ఒపాసిటీ తగ్గించి మరి తీసాను అనమాట. ఎక్స్పోజర్ ఒపాసిటీ అనేది తగ్గించి చూస్తే అంత నీట్గా వచ్చింది. ఇదిగోండి ఈ షార్ట్ అయితే నేను తీసాను అండ్ చాలా యూనిక్గా వచ్చిన షార్ట్ అయితే ఇది అనమాట. ఇస్కాన్లో మంచి షార్ట్ ఇదని చెప్తా అండి, ఇదే అని చెప్పేసి అంటాను. ఎందుకంటే మేము సినిమా కూడా చూస్తే జనాలు చూస్తే మా గుండె అయిపోయింది. అండ్ ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ రద్దీ ఉండదు, ఈజీగా మాకైతే వీడియో అయితే తీయద్దని చెప్పారు. బట్ ఎలాగోలాగా నేతన్ గడ అయితే ఐఫోన్ అని తీసేసాడు. చూడండి ఎంత రష్ ఉందో. అండ్ మనకి ఎలా చూస్తూ ఉండండి అసలు టైం తెలియట్లేదు, అంత బాగుందన్నమాట. ఈ ఇస్కాన్ మొత్తం ఒక రౌండ్ వేసేసి దండం అయితే పెట్టుకున్నాము. దగ్గరికి వచ్చినా చూసారు కదా, అక్కడైతే నేను చూస్తున్నాను, అది జూమ్ చేసి చూద్దాం అనుకున్నాను బట్ అవ్వట్లేదు. అక్కడ సీతారాముడు కళ్యాణం అయితే జరుగుతుంది అన్నమాట. చూసారు కదా అక్కడ మనకైతే ఎల్ఈడి స్క్రీన్ వేశారు, దాంట్లో అయితే నేను చూసాను. నెక్స్ట్ వచ్చి కొంచెం ముందుకైతే వచ్చాము, ఇస్కాన్ ముందుకి, లైక్ క్యూ నుంచి ముందుకైతే వచ్చాము. బయట అంతా చూసారు కదా, దాంట్లో లైటింగ్స్ నింపేశారు. అండ్ ఇస్కాన్ చాలా క్లీన్గా నీట్గా ఉంది అబ్బా, చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ చూస్తారు కదా ఇక్కడ అంతా అంటే విఐపి దర్శనానికి ఇటేపు ఇదైతే మాకంట. అండ్ మాకైతే అక్కడ కోపం వచ్చింది, ఎందుకంటే పక్కన ఏదో ఫుల్గా ఎక్కువ జనాలు వచ్చేస్తున్నారు. అండ్ మా ఎన్ఎస్ఎస్ గ్యాంగ్ కూడా ఇక్కడ లేదు, అందువల్ల లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. లేకపోతే ఈ పాటికి లోపలికి వెళ్ళిపోయి దర్శనం కూడా అయిపోయి వెనక్కి వచ్చేదిను. అండ్ చూస్తాను కదా ఇదంతా లోపల అండ్ ఇస్కాన్ దగ్గర, లైక్ ఇస్కాన్ లోపల ఇక్కడ అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. నాట్యం కళాకారులు ఉంటారు కదా, భరతనాట్యం కానీ లేకపోతే దేవుడికి డెడికేట్ చేసి ఏదైనా వేస్తున్నారు. అండ్ ఈ వీళ్ళైతే వీడియో తీయొద్దని గోలబ్బా, ఎందుకంటే ఫోన్ తీయడం పాపం బ్రో లోపలెట్టే లేకపోతే బ్రో లోపలెట్ ఇక్కడ కాదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నాకు టార్చర్ వీడియో చేస్తుంటే లేదు మీరు లోపల పెట్టండి అందరూ చూపిస్తున్నారు కదా, నాట్యం అయితే చేస్తున్నారు. అదైతే లైవ్ టెలికాస్ట్ కూడా అవుతుంది, అక్కడ వీడియో అయితే చేస్తారు కదా, కొన్ని ఛానల్స్ అయితే లైవ్ అయితే ఇచ్చారు అది. అండ్ ఇక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత పులిహార అయితే కొనుక్కున్నాం అనమాట ఇక్కడ. అండ్ దేవుడిది ఏంటి బ్రో చూపించలేదంటే అక్కడ వీడియో తీయడంలో 3 seconds వీడియో ఉంటుంది, అది మధ్యలో వేస్తాను, నాకు క్లిప్ అక్కడ మిస్ అయింది. తర్వాత మెల్లిగా అయితే బయటకు వచ్చేసిండే చూపిస్తాను మొత్తం అంతా. అండ్ చూస్తాను అనమాట, నేలంగాళ్ళు అయితే కనబట్ల కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. అండ్ అలా చూస్తూ ఉండగా మా వాళ్ళు ఒక అసలైతే వేస్తారు, అది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి పులిహార ప్యాకెట్లు చూపిస్తాను కదా, ఆ 2 అయితే కొన్నాం, ఒకటి 10 అంట, అదే లైక్ 2 20 అంట, 20 రూపాయలు జేబులో ఉన్నాయి, అన్నీ తీసిస్తాను. అండ్ నేను అతని కంటే ఫుల్గా తినేసాను, పులిహార బాగుందని చెప్పేసి అనుకున్నాము. అండ్ అదే తీయాలరా తీసాను. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఇది. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ప్రతి నోటిఫికేషన్ అప్డేట్ వస్తుంది. అండ్ చూస్తున్నారుగా మనం అయితే దగ్గరలో ఉన్నాము. డూ సబ్స్క్రైబ్, ఇట్స్ ఆఫీషియల్, గో 15K.